హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు డెక్సెలాక్ మిల్క్ పౌడర్ ఎలా వాటర్లో కలిపి బేబీకి ఇవ్వాలో చూపిస్తాను చూడండి. ముందైతే ప్యాకెట్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ బాటిల్ తీసుకోవాలి. బాటిల్లో మనం మెజర్మెంట్తో వాటర్ తీసుకొని గ్లాస్లో పోసుకోవాలి. గ్లాస్లో పోసుకున్న తర్వాత మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో పిండి తీసుకోవాలి. మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మిల్క్ పౌడర్ ఎప్పుడైనా ఇలానే ప్యాకెట్లో ఉంచుకోండి. ఇలా ప్యాకెట్లో కాకుండా వేరే డబ్బాలో స్టోర్ చేయమాకండి. అలా చేయకూడదు. అలా చేస్తే బేబీకి ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ప్యాకెట్లో ఉంచుకోవాలి. మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీతో 3 తీసుకున్నాను నేనైతే. 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను వాటర్లో. ఇలా వాటర్లో యాడ్ చేసిన తర్వాత ఈ పిండి అనేది హెయిర్ పోకుండా, గాలి పోకుండా ఉండాలి పిండిలోకి. లేకుంటే పిండి అనేది గట్టిపడి గడ్డలు గడ్డలుగా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ పిండిని ఇలా మడిచిపెట్టేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేస్తున్నాను నేనైతే. మీరు కూడా అలానే స్టోర్ చేయండి. ఇలా కవర్లో కాదని వేరే దాంట్లో అయితే పొయ్యమాకండి. అలా పొయ్యకూడదు. ఇలానే కవర్లో పెట్టండి. పెట్టిన తర్వాత గట్టిగా హెయిర్ అనేది పోకుండా మూత పెట్టేయండి. ఇప్పుడు ఇలా అయితే పాలు మిక్స్ చేస్తూ కలపండి. ఎప్పుడైనా వాటర్లోనే పౌడర్ని కలపండి. పౌడర్లో వాటర్ పొయ్యమాకండి. అలా పొయ్యకూడదు. ఇలా పోస్తేనే చాలా బాగుంటుంది. తొందరగా మిక్స్ అవుతుంది పిండి. ఇలా పోసిన తర్వాత మిక్స్ అయ్యింది. నేనైతే డబ్బాలోకి తీసుకున్నాను. థ్యాంక్స్ అండి, వాచ్ ద వీడియో.